రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీని నియమించారు. ఇందులో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. రైతు భరోసా స్కీమ్ పై స్టడీ చేసి విధి విధానాలు రూపొందించాలని ప్రభుత్వం సబ్ కమిటీకి సూచించింది. తెలంగాణ సెక్రటేరియట్ లో నిర్వహించిన సమావేశంలో ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వినూత్నంగా ఆలోచించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రతి అధికారి తమ శాఖపై పట్టు పెంచుకోవాలని తెలిపారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. త్వరలోనే తాను జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో వేగం పెంచారు. ఏపీలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఆయా శాఖల మంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు సమస్యల్లో ఉన్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఏపీ పోలీసులు వేగం పెంచారు. దాడిలో తాడేపల్లికి చెందిన 7 మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లుగా నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. అంతేకాదు 150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. గుణెదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలో ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. పలు జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించారు. శ్రీకాకుళం కలెక్టర్గా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం జిల్లా కలెక్టర్గా శ్యాంప్రసాద్, అనకాపల్లి జిల్లా కలెక్టర్గా విజయ, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మహేష్ కుమార్ ను నియమించారు. పల్నాడు జిల్లాకు అరుణ్ బాబు, నెల్లూరు జిల్లాకు ఆనంద్, తిరుపతి జిల్లాకు వెంకటేశ్వరరావును నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజులుగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు పరిమితమైన వైసీపీ అధినేత జగన్ మళ్లీ ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే జై జగన్ నినాదాలతో విమానాశ్రయం మార్మోగింది. తర్వాత గన్నవరం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు జగన్. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 3 రోజుల విరామం అనంతరం నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలతో ఇటీవల సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఇవాళ 21 జిల్లాల జెడ్పీ చైర్మన్లు, వారి కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీని ఎవరూ వీడొద్దని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసగా సాగింది. జెడ్పీ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన జెడ్పీటీసీలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మీరు అమ్ముడుపోయారంటూ సభలో అసభ్య పదజాలంతో తిట్ల దండకాన్ని అందుకున్నారు కౌశిక్. జెడ్పీటీసీపై ఒంటి కాలితో లేస్తూ బండబూతులు తిట్టారు. నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని ప్రధాని మోదీ అన్నారు. నీట్ లీకేజీపై విచారణ వేగవంతంగా జరుగుతుందని లోక్సభలో ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సహా రాహుల్ ను ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ప్రధాని. రానున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతామని సభలో మోదీ అన్నారు. పార్లమెంట్లో నీట్ పై చర్చ చేపట్టాలని ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్లో చర్చ జరిపి 24 లక్షల మంది విద్యార్థులకు సమాధానం చెప్పాలని లేఖలో కోరారు. తమ సమాధానం కోసం విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు ఆయన. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ప్రజాప్రతినిధులుగా వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 87 మంది ప్రాణాలు కోల్పోయారు. రతీబాన్పూర్ లో శివారాధన కార్యక్రమం సమయంలో తొక్కిసలాట జరగడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం. అలానే ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని గుబండి, కురేబ్రాయ్ గ్రామాల మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్ లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ పరిధిలోని 4 జిల్లాల నుంచి 1400 మంది భద్రతా దళాలు మావోల కోసం ముమ్మర గాలింపులు చేపడుతుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ నష్టం చేకూరినట్లు తెలిసింది. డిఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.